మిత్రులందరికీ నమస్తే అండి. ఈరోజు సబ్ సర్వీస్కి ఒక వెహికల్ వస్తే సబ్ సర్వీస్ అని ఓడదీద్దామని చూస్తే హౌసింగ్కి రాకుంది, చూశారు కదా. సరే ఓడదీసి హౌసింగ్ ప్లేట్స్ కట్టేద్దామని ఓడదీసాము. సరే ఓడదీసాము కానీ క్రౌన్ బయట తీసి పినియన్ ప్లేట్ ఎలా ఉందో చెక్ చేసాము. చెక్ చేసిన తర్వాత ఆ ప్లే కొద్దిగా ఎక్కువ అనిపించింది. ఆ ప్లేన్ కూడా అడ్జస్ట్ చేశాము. ఆ ప్లే తగ్గించి ఈ జాకీ రాడ్లతో అడ్డ ప్లే కూడా చూసి అది కరెక్ట్ చేశాము. ఈ 14 టైర్కి ప్లేట్ పీన వెయిట్ ఎక్కువ ఉంటుందండి. స్క్రూ డ్రైవర్లతో అడ్డ ప్లేలు చూస్తే సరిపోదు. జాకీ రాడ్తో 2 జాకీ రాడ్లు వేసుకుని అడ్డ ప్లేలు చెక్ చేసుకుని ప్లే కరెక్ట్ చేసాము. ప్లే కరెక్ట్ చేసిన తర్వాత హౌసింగ్ బెండ్ ఏమన్నా ఉందేమోనని చెక్ చేసాము. హౌసింగ్ బెండ్ ఏమి లేదు, ప్లేట్స్ కట్టించుకోవచ్చు అని చూసిన తర్వాత ప్లేట్స్ కట్టించడానికి ఫౌండరీకి పంపించాము. మా ఆటోనగర్లో కాలువలు సిమెంట్ రోడ్లు వేస్తా బాగా గందరగోళంగా ఉంది, తవ్వేసి ఉంది. మా జాఫర్ మేస్త్రి గారు చూస్తున్నారు. కాలువలు తవ్వేసి చాలా ఇబ్బంది పడుతున్నాము. మరి తప్పదుగా లెఫ్ట్ సైడ్ కూడా క్రాక్ వచ్చింది హౌసింగ్, అది కూడా వెల్డింగ్ చేశారు. ప్లేట్లు వేసి కట్టారు. వెల్డింగ్ చేసి గ్రైండింగ్ చేసి హౌసింగ్ తీసుకుని వచ్చి బండికి బిగించాము. అయితే హౌసింగ్ మార్చాలంటే బాగా ఖర్చుతో కూడుకున్నది. ఈ ప్లేట్స్ కడితే బాగానే పనిచేస్తుందండి. ఆ పై ప్లేట్ వేసిన దాని వలన నష్టమేం లేదు. కాకపోతే ఆ రంగుళం ప్లేట్ వేశారు, దాని వలన 4 వగ్గిలు పొడుగు తగ్గినాయి. 4 వగ్గులు మార్చి హౌసింగ్ బిగించాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి 10 మందికి షేర్ చేయండి, లైక్ కొట్టండి. మన ఛానల్ అభివృద్ధికి పాటుపడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.